స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ఒడ్డెర్ల స్థితిగతుల గురించి అన్ని తెలిసిన వ్యక్తులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎంఎస్సీ చంద్రబాబు ఏశాఖం ఉన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఒడ్డెర్ల బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఒడ్డెర్ల బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు తన్నీరు ధర్మరాజు, ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవల రేవతి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్స కృష్ణయ్య, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వల్లెపు వరప్రసాద్, చెంకుతి మున్సిపల్ చైర్మన్ చల్లా అంకుల్, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు యనమల మాధవి, ఒడ్డెర సంఘం నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, బెల్లంకొండ అశోక్, కొంచాల బ్రహ్మయ్య, బండారు శ్రీరాములు, పల్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన ఉద్యమాల్లో టీ రాదు, కాఫీ రాదు అని క్లోజ్ గా మాట్లాడే వ్యక్తి ఒకసారి ఇంటికి భోజనం అందరూ కలుసుకొని చెప్పి మాట్లాడే వ్యక్తి మనకి మధ్యన లేకపోవడం మన చాలా బాధాకరంగా ఉంది. ఆయనకి అమరహాయ్ చెప్తూ ముగిస్తాం. గద్దరున్నా అమరహాయ్, గద్దరున్నా గద్దరున్నా. నేను మాట్లాడే ముందు నేను అందరినీ కోరుకుంటున్నాను. మరి కొద్ది రోజుల క్రితం ప్రజానాయకుడు మరి పేదల పక్షపాతి మరి అనగారిన వర్గాలకు మరి వెన్నుదన్నుగా ఉండి కేవలం 15 రోజుల క్రితం మరి మనందరినీ వీడి వెళ్ళిపోయిన గద్దర్ గారి గురించి మరి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడితే ఒక్క 2 నిమిషాలు మనం మౌనం పాటించినట్టయితే, ఎందుకంటే ఆయన మన ఒడ్డెర జాతి బిడ్డ కాకపోయినప్పటికి కూడా మరి అన్ని జాతులు కూడా గద్దర్ మా జాతి అనే విధంగా పేద బడుగు బలహీన వర్గాల మరి ప్రతినిధిగా కేవలం మీటింగులు చెప్పడం కాకుండా ఆ కులానికి సంబంధించిన మరి పాటలు పాడటం, ఆ కుల వృత్తుల్ని మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా, సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఎన్నో పాటలు రాశారు మన ఒడ్డెర కులస్తున్న కులాన్ని గురించి. కాబట్టి 2 నిమిషాలు మనం మౌనం పాటించాలని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఒకసారి కాదు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు. మీరు నాకు తెలుసు సార్, మన రాష్ట్ర పరిధిలో లేని విషయం, కానీ మనం ఒక కమిటీ వేసేసి ఒడ్డెర్ల స్థితిగతుల్ని మరి ఒక కమిటీ ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు మన అసెంబ్లీలో పాస్ చేసి మన క్యాబినెట్లో పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తే అది అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారు ఆయన కూడా బీసీ పక్షపాతిగా మరి ఏదో చేయాలని అనుకున్నాడు. డిఎన్టీఎల్కి ఒక సపరేట్ మరి బెనిఫిట్ ఇవ్వాలనుకున్నాడు. ఆ బెనిఫిట్లో భాగంగా మనకి కూడా ఏదైనా ఫలాలన్నీ అవకాశం ఉందని మేము ఆశపడుతున్నామని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇందాక వరప్రసాద్ గారు చెప్పినట్టుగా మరి ఈ ఒడ్డెర కులానికి, ఈ ఒడ్డెర కుల పరిస్థితులు మరి ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన ముఖ్యమంత్రుల్లో ఒక రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప వేరే ఏ ముఖ్యమంత్రి కూడా ఒడ్డెర వృత్తి ఏంటి, ఒడ్డెర స్థితిగతులు ఏంటి తెలియవు. ఎందుకంటే మరి పులివెందుల మరి పట్టణంలో కానీ, కడప జిల్లాలో కానీ, కడప చుట్టుపక్కల ఉన్న చిత్తూరు, అనంతపూర్, కర్నూలు జిల్లాలో కానీ ఒడ్డెర్ల స్థితిగతులు మనము డాష్పేర్ నుంచి మాట్లాడకూడదు. కానీ ఈ రోజున రాష్ట్రంలో మరి ఒడ్డెర్లు చచ్చినోళ్ళు ఒడ్డెర్లు, చంపేవాళ్ళు ఒడ్డెర్లు, చచ్చినోళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, చంపినోళ్ళ కుటుంబాలు వాళ్ళు జైలుకు పోతున్నారు, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. మరి ఈ విధంగా మన రాజకీయ నాయకులు మనం వాడుకోవడం తప్ప ఎక్కడ కూడా మరి ఈ కులానికి మరి ఇంతమంది ముఖ్యమంత్రులు అన్నా కానీ ఈ కులానికి ఏదో చేయాలనేది ఇంతవరకు లేదు. ఎందుకంటే నిజంగా కూడా పుట్టిన దగ్గర నుంచి మరి రక్తం వచ్చేసేసి మరి రాయి కొట్టేసేసి, ప్రాణాలు తెగించి, బాంబులు పెట్టేసేసి, రాయి పగలు కొట్టడానికి చేసే క్రమంలో ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలు వదులుకొని మరి ఇచ్చేస్తుంటే సరైన ఆదరణ లేకుండా సామాన్యుల కులాల్లో ఉన్నట్టే మనల్ని కూడా కట్టడం కరెక్ట్ కాదు. మనకు సపరేటు మరి చనిపోయిన వాళ్ళకింత, అదేవిధంగా దెబ్బలు తగిన వాళ్ళకింత అని కూడా వరప్రసాద్ గారు మనం తీసుకొచ్చారు. దాని మీద చర్చించడం జరిగింది. ఇంతకంటే కూడా మెరుగుగా మరి పెద్దలందరూ కలిసేసి ఇంతకంటే ఇంకా మంచి, ఇంకా మీకు ఏం కావాలా
మేము మా ప్రభుత్వం ఇచ్చేది, మా ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది మళ్ళీ ఎవరు కూడా ప్రకటించని విధంగా ఉండాలని చెప్పేసి మొన్న పార్టీలోని పెద్దలు కొంతమంది చెప్పారు. మేము అదే ప్రయత్నంలో అతి త్వరలో విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసేసి పెద్దలందరూ నేను 4 సార్లు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అప్లికేషన్, వరప్రసాద్ ఇచ్చిన అప్లికేషన్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని అందరూ కలవలేరు కాబట్టి, మరి ఒక పక్క రేవతి గారు కానీ మేము ఎందుకంటే కొద్ది గొప్ప ఆయనకి నెలకు 2 నెలలకు ఒకసారి మా ముఖం చూపిస్తాం కాబట్టి మేము పోయినప్పుడల్లా మేము జిల్లాలకు పోయినప్పుడు, రాష్ట్ర పర్యటనకు పోయినప్పుడు మమ్మల్ని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఇదే అడుగుతున్నారు కాబట్టి మనల్ని ఎస్సీలో చేర్చడానికి మీ ముందు మీరు సహాయం చేయాలి, మీరు తప్ప ఈ కులానికి మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు అనేది మేము నిక్కచ్చిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. దీని మీద త్వరలో కూర్చొని ఇంకా ఈ కులానికి ఏమి కావాలి అనేది కూడా ఇంకా బాగా ప్రోగ్రెస్, బాగా మంచి రిప్రజెంటేషన్ తయారు చేసేసి ముఖ్యమంత్రి గారికి అతి త్వరలో ఒక డెలిగేషన్ లాగా పోయి మరి ఇవ్వాలని అనుకుంటున్నాము. కాబట్టి ఏదైతే నేను ఈరోజు మాట్లాడడంలో మళ్ళీ కూడా చెప్తున్నాను, స్వార్థ రాజకీయాలతో ఈ రోజున నేను ఒక్కరిని ఎమ్మెల్సీ అయితే అయినట్టు కాదు, నిజంగా ఎమ్మెల్సీ అయితే నాకు 2029 వరకు నాకు బ్రహ్మాండమైన నా జీవితానికి ఏమి లోటు లేదు. కానీ ఈ రోజున ఇంతమంది నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నా ముందు మీరందరూ నాకు ఎందుకు ఇచ్చారు ఈ పదవి, నాకు ఈ పదవి ఎందుకు ఇచ్చారు? నా కులం నా వెనకాల ఉండబట్టే ఇచ్చారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న ఒడ్డర్లందరూ కూడా మరి ఒడ్డర్ల ప్రతినిధిగా ఎవరికైనా సరే చట్టసభలో ఒకళ్ళు పంపించాలనే ఉద్దేశంతో నాకు ఇచ్చారు. కాబట్టి మీ ప్రతినిధులుగా మేము ఇటు రేవతి గారు కానీ, ధర్మరాజు గారు కానీ, మరి వేదిక మీద ఉన్న మరి ఎంతో మంది వరప్రసాద్ గారు కానీ, ఎంతో మంది రాష్ట్ర నాయకులు ఉన్నారు. మరి అందరం కూడా మరి మేము మీ తరఫున మన కులానికి రావాల్సిన అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా సాధిస్తాము అని ఒక దృఢ నిశ్చయంతో మరి మేము ముందుకెళ్తున్నాము. మరి అసలు సభ మర్యాద మర్చిపోయి నేను సభ మీద ఉన్న అందరిని, ఎందుకంటే ఎమోషన్లో మీడియా మిత్రులు వెళ్ళిపోతారన్నందుకు మరి ఈ రోజున వేదిక మీద ఉన్న అందరూ కూడా అత్యంత మహారథులు. ఎందుకంటే సామాన్యంగా ఒక డైరెక్టర్ అయ్యారంటే మరి మనం 25 లక్షలు 30 లక్షల మంది ఉన్నట్టులో వచ్చి ఈ రోజున మరి పీసీ మరి నాగేశ్వరరావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఎస్ఐ గారు, మరి ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు, ఆ పేటి గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలు మరి అనురాధ గారు ఉన్నారు, మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. నిజంగా ఏనాడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు చైర్మన్ మనకు రావాల్సింది. దురదృష్టవశాత్తు ఆ రోజున కొద్ది తేడాతోటి మరి పార్టీ రాకపోవటం వల్ల లేదంటే ఎప్పుడో 2014లోనే రేవతి గారు జడ్పీ చైర్మన్ అవ్వాల్సింది. ఆ రోజున జడ్పీ చైర్మన్ అంటే ఒక మంత్రి పదవి కంటే కూడా చాలా గొప్ప పదవి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఆయన అంతట్లో ఆగలేదు. మరి 2019, 2020 వచ్చేసరికి మరి ఒడ్డెర కులానికి చెందిన అనురాధాని ఆ పేరు కనపడగానే ఈ అమ్మాయి ఒడ్డెర కులం అనగానే ఎమ్మటే ఆ అమ్మాయికి వైస్ చైర్మన్ చేసేయండి ఆ రోజున ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారంటే ఆయన మనసులో ఒడ్డెర కులస్తులు ఏ విధంగా ఉన్నారో అనే ఉదాహరణ చెప్తున్నాను. మరి ఈ రోజున వేదిక మీద ఉన్న మరి చాలా మంది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మరి మాధవ్ గారు కానీ, రామారావు గారు కానీ, రమణ గారు కానీ, మరి ముఖ్యంగా నాగేశ్వరరావు, పత్తుల నాగేశ్వరరావు, మల్లికార్జునరావు గారు, ఇంకా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రెడీ. నాకు తెలిసిన నా గుర్తున్న వరకే చెప్తున్నాను. సమయం కూడా ఎక్కువైపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళను కూడా, ఎందుకంటే బెల్లంకొండ అశోక్, తంగేరు శివప్రసాద్, పల్లపు మురళి, సార్ ఇబ్బంది లేదు, ఇంకా ఓపికగా ఉంటాము, కంటిన్యూ చేయండి. తన్నీరు రాము, కోటేశ్వరరావు, తన్నీరు శుభ. ఎందుకు చదువుతున్నానంటే మనం
మనం ఈ రోజు 3 గంటలు ఉండటానికే నానా ఆపసాపాలు పడిపోయి కూర్చోలేక అదిపోయి ఇంటిపోయి చేస్తారు. కానీ వాళ్ళు నాకు 15 రోజుల నుంచి వాళ్ళు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి కనీసం నా నోటితోటి వాళ్ళ పేరు చదివితే వాళ్ళకు శక్తి వస్తుందని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా మీరు కలకాల ధ్వనులతోటి వాళ్ళందరూ కూడా మనం శుభాకాంక్షలు తెలియపరచాలా. ఎప్పుడో కర్మరాజు అనుకున్నట్టుగా నేను అప్పుడేదో వేలమంతో చేశాను, ఈరోజు తక్కువ మంది వచ్చారంటే నాకు బాధ ఉందంటే నేను పక్కన కూర్చొని చెప్తున్నాను. కర్మరాజు నేను గుంటూరులో పెడితే 150 మంది కూడా రాలా, మాకంటే 3-4 రెట్లు ఎక్కువ వచ్చారని నువ్వు సర్దుకో అని నేను చెప్తున్నాను మాట. మరి దీనికంటే పెద్ద ఊరే నగరం, మహానగరంలో రాష్ట్ర హెడ్ క్వార్టర్లో మేము మరి ఏదో సభ పెడితే మరి అక్కడ నాయకత్వం లోపమో లేకపోతే అక్కడ ఉన్న మనోళ్ళ లోపమో తెలియదు, కానీ 50 మంది కూడా రాలేదు. అయినా కానీ మనం డిసప్పాయింట్ అవ్వదు. మనం సాధించాలంటే మనం ఏ విధంగా సాధించాలి అనే దానికి మనం ప్రతి ఒక్కరు ఇందాక ఆన్లైన్ లేదా నిజంగా ఇది నేను కాపీ కొడుతున్నాను, ఇది నేను కాపీ కొడుతున్నాను. బ్రహ్మాండం ఉంది. ఏంటి 2 చేతులు చప్పట్లు కొడితే సౌండ్ వస్తుంది. నువ్వు 2 ఏళ్ళతో కొట్టినా 3 ఏళ్ళతో కొట్టినా కానీ సౌండ్ రాదు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, మన కష్టం మనం చేసుకోండి తప్పదు, మన తిండి మనం తిని తప్పదు. కానీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము మన పిల్లలు కొద్దిగా శుభ్రంగా మనం మంచి బట్ట వేసుకుంటున్నాం, మంచి తిండి తింటున్నాం. మన ఇప్పుడున్న పిల్లలు కూడా ఒక విధంగా మంచిగా చదువుకుంటారు. కానీ అది కాదు, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సంక్షేమ పథకాలు తమ్ముడు కూర్చోమ్మా. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామము ఒక మండలానికి మీరు వెళ్ళినప్పుడు మన వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి లేదు. ఎందుకంటే మనంతా కూడా వలస జీవితాలు. ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు ఇక్కడ నాట్లు వేయడానికి ఇంకో చోటకు పోతారు, మట్టి పని చేయడానికి ఇంకో చోటకు పోతుంటారు, టాపి పని చేయడానికి హైదరాబాద్ బెంగళూరు పోతుంటారు. వాళ్ళందరినీ కూడా గమనించేసేసి మరి ఆ పిల్లల చదువు సంఖ్యలో కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే వరప్రసాద్ మరి వాళ్ళకి ఉన్న అతి తక్కువ ఆర్థిక వనరులతోటి బ్రహ్మాండంగా చాలా మంది పిల్లలను చదివిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరులో చాలా మంది కూడా అక్కడ పిల్లలు డాక్టర్స్ని చదివిస్తున్నారు, ఇంజనీర్స్ని చదివిస్తున్నారు. అదేవిధంగా మీరు చదివించమని మిమ్మల్ని డబ్బులు ఖర్చు పెట్టమని మీ జోబులో డబ్బులు తీయమని నేను అనట్లేదు. కానీ మీరేంటంటే మీరు మీ ప్రాంతాల్లో మండలంలో కానీ గ్రామంలో కానీ మన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా అనారోగ్య కారణాలతో ఉన్నా కానీ చదువు సంఖ్య లేకుండా ఉన్నా కానీ లేదన్నా అట్రాసిటీ ఏదన్నా మరి ఇతరుల ద్వారా ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఉన్న అందుబాటులో నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ నాయకులు ఫోన్ నెంబర్లు తీసేసుకొని మరి చెప్పినట్టయితే మరి తప్పనిసరిగా మేము ఏదో పొడుస్తామని కాదు, కానీ మా వంతు మేము కనీసం మరి ఒకరికొకరు మాట సహాయం ఉన్న చేసుకుంటే మా తృప్తి ఉంటుంది. ఎవరికైనా ఒక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు నేను పలకరిస్తే ఒక విధమైన తృప్తి ఉంటుంది, మాకు వేశ్వరం గారు పలకరించారు అని. తర్వాత అది అవుతుందా కాదా అనేది మోరల్ సపోర్ట్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి మీరందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అతి త్వరలో మరి మీరు పొడిగించుకుంటే కంటైన్ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడాల్సిన తరుణం వచ్చింది. కష్టపడాలి అంటే నా కులానికి మరి అన్ని విధాల అన్ని పథకాలు అందాలని కాన్స్టిట్యూన్సీస్లో ఎక్కడైతే అపోహలో ఉన్నారు. ఇది పార్టీది కాదు. మీకు ఇష్టం ఉంటే వచ్చేసేసి సంక్షేమ పథకాలు మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ రోజున మరి ఇంకా ఒక సరే కూర్చో. వర్ధిల్లాలి ఓటర్ ఐక్యత, వర్ధిల్లాలి ఓటర్ ఐక్యత, వర్ధిల్లాలి ఓటర్ ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం ఓటర్ ఆశయాల్లో, కొనసాగిద్దాం ఓటర్ డిమాండ్లను.
టీటీడీ బోర్డులో నాస్తిక వ్యక్తిని చైర్మన్ నియమించడం 5 కోట్ల హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని స్థానిక అసెంబ్లీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు పివి కృష్ణారెడ్డి, అజయ్, సెగంసీలు తదితరులు పాల్గొన్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ సభ్యులు ఓకే సార్. మళ్ళా ఇంకా ఇప్పుడు వచ్చారు కదా ఇండియన్స్ కానీ ఓకే ఓకే కూర్చోండి మీరు కూర్చోండి ఓకేనా? అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు నాస్తికుడైనటువంటి వ్యక్తిని, ఒక క్రిస్టియన్ మతం తీసుకున్నటువంటి వ్యక్తిని, వెంకటేశ్వర స్వామి తిరునామాలు తెచ్చినటువంటి వ్యక్తిని, హిందూ ధర్మం ప్రకారం పొట్టు పెట్టుకోవాలనుకున్నటువంటి వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్గా నిర్ణయించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి లక్ష్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి దాని యొక్క కార్యక్రమాలు ఈ విధంగా చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని ఏమైనా క్రిస్టియన్ రాష్ట్రంగా తయారు చేయదలుచుకున్నాము ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ మరి ఎవరైతే అవినీతి కేసులు ఎదుర్కొన్నటువంటి శరత్ చంద్రారెడ్డి కేవలం విజయసాయి రెడ్డి బంధువు అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో అక్కడ కార్మిక సభ్యుడికి వేశారు. దేశాయి అనే వ్యక్తిని మెడికల్ కాలేజీ సీట్లు కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కార్మిక సభ్యుడికి ఇచ్చారు. ఇలాంటి పిక్ పాకెట్ గార్డు అందరూ తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాము. మీ జగన్మోహన్ రెడ్డి గారికి గతం తెలిసినట్లేదు. మీ తండ్రి కూడా ఇదే విధంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తొలగిపోయి ఇప్పుడు ఏమైంది, పావురాల కొట్టలో పావురమై తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. అదే ఆ స్థితి మీకు రాకుండా తక్షణమే ఈ యొక్క నియమించినటువంటి కమిటీ మొత్తాన్ని రద్దు చేసి పూర్తిగా హిందూ భావాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కేవలం మీ యొక్క క్రిస్టియన్ మతాన్ని డెవలప్ చేసుకోవడానికి తిరుమలలో ఒక సుందరమైనటువంటి చర్చిని నిర్మించాలని మీ తండ్రి ఎప్పుడో ప్లాన్ చేశాడు. అది హిందూ సంఘాలందరూ వ్యతిరేకించిన ఆ రోజునే. అదేవిధంగా ఆ దైవం కూడా ఆయన విషయంలో చూసింది. ఈరోజు ఆయన పరిస్థితి మీరు గమనించారు. అదేవిధంగా గత మీకంటే ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 1000 స్తంభాల గుడిని ధ్వంసం చేస్తే మరి అక్కడ ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విధంగా హిందూ మతాన్ని తగ్గించాలని, హిందూ మతం యొక్క ప్రాధాన్యతను తిరుమలలో తగ్గించాలని భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి కొన్ని తరాల నుండి లేనటువంటి చిరుతలు ఇప్పుడే ఎక్కడొచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ని తరాల నుంచి చిరుతల బారిన పడి ఎవరో మరణించలేదు. కేవలం ప్రజలని భక్తుల్ని భయభ్రాంతులు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోకుండా చేయాలనేటువంటి యొక్క దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజున పుల్లు కట్టడానికి కారణం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీ తాడేపల్లి ప్యాలెస్లో ఒక పులిని వదిలి కర్రిస్తే నువ్వు పులిని చంపగలవా అని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఇలాంటి
ఇలాంటి చర్యలు మానుకొని తక్షణమే అక్కడ ఉన్నటువంటి సభ్యులు మొత్తం తీసేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ హిందూ సంఘాలు హిందూ జాతి మేల్కొని నీ ప్రభుత్వం మీద నీ మీద తీవ్రంగా ఉద్యమం చేస్తాము. అవసరమైతే రోడ్డు ఎక్కుతాము, రాస్తా రోకం చేస్తాము. తక్షణమే ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ కమిటీని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తిరుపతి దేవస్థానం ఒక రాజకీయ పునరావాసం అయినట్టు కనపడుతుంది. అక్కడ రాజకీయం నడుస్తుంది కానీ హిందూ ధర్మం ప్రకారం హిందూ దేవాలయం ప్రకారం నడవట్లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ తిరుమల దేవస్థానాన్ని రాబోయే కాలంలో ఏ విధమైన దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తాడో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నిన్నటి వరకు అక్కడ ఎక్కడ శుభ్రం లేక, గదులు శుభ్రం లేక ఎంతోమంది విలువెళ్ళాడినటువంటి పరిస్థితి. అక్కడ వెళ్ళేటువంటి ప్రయాణికులకి రూములు వసతి లేదు. దర్శనానికి అందుబాటులో కిక్కిర్చిపోయినటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఈ లోపుగా కమిటీ మార్చారు. ఈ కమిటీలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి ఆ క్రైస్తవుడు మతం తీసుకొని దాంట్లో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి చైర్మన్ స్థానం ఇచ్చాడు. సరే, మనం నిన్న సభ్యులు ప్రకటించాడు. ఈ సభ్యుల్లో ఒకతను లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి అయితే శరత్ చంద్రారెడ్డి గారు, రెండో అతను మెడికల్ కౌన్సిల్లో తీసేసినటువంటి వ్యక్తి కేతన్ దేశాయ్ గారు. వీళ్ళిద్దరికీ అవినీతిలో కూరుకొని పోయినటువంటి వ్యక్తులు, ఇలాంటి అవినీతిలో కూరుకొని పోయినటువంటి వ్యక్తులకి టీటీడీ సభ్యులుగా ప్రకటిస్తే ఆ తిరుమల దేవస్థానాన్ని వీళ్ళు అమ్మేస్తారు. ఏదైతే హిందువులకి ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి, ప్రతి హిందువు కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే దర్శించుకునేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి దేవాలయానికి ఈరోజు ఏదైతే అతను అప్పటివిట్లో క్రిస్టియన్ అని చూసినటువంటి కరుణాకర్ రెడ్డి నియమించడం చాలా బాధాకరం. ఏదైతే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉన్నాం, అటువంటి నాస్తికుడిని నియమించడం వల్ల ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి అనేక రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఇటీవల కాలం చూసాం, ఒక చిన్నారిని చిరుతపులి, గతంలో ఎప్పుడు ఇటువంటి సందర్భం జరగలేదు. ఇటువంటి నాస్తికులు వేయడం వల్లనే ఆ చిన్నారి మృతి చెందడం చాలా బాధాకరం. రాబోయే కాలంలో కూడా ఇటువంటి వ్యక్తుల్ని కాకుండా ఏదైతే హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తుల్ని ఆ యొక్క చైర్మన్గా వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వచ్చేసి ఇటువంటి వ్యక్తులు నియమిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే ఇక ప్రభుత్వాలకి ఫండింగ్ ఇచ్చే వాళ్ళని, ప్రభుత్వాలకి ఏదైతే అనుకూలంగా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రాజకీయ మంత్రులు కానీ లేని పక్షంలో ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు నియమిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీటీడీ సభ్యులు కానీ టీటీడీ చైర్మన్ కానీ హిందువులే కావాలి. ఇటువంటిది ఇదే వైసీపీ ప్రభుత్వం మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే కూడా వీరు విరమించుకొని వీళ్ళని తొలగించి కొత్తగా ఎవరైతే నిజమైన హిందువుని ఆ యొక్క చైర్మన్గా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. ఇది జరగని పక్షంలో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అదే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా రాష్ట్ర రోగాలు అదేవిధంగా వచ్చేసి సంతకాలు సేకరణ చేసేసి ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి హయాంలోనే ముస్లింల అభివృద్ధి జరిగిందని మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు సందాని అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సంస్థలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మన్వర్, యాసిన్, ఖద్దర్, అన్వర్, బాబ్జీ తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం అండి. ఒంగోలు పట్టణ ముస్లిం సోదరులందరికీ
అస్సలాము అలైకుం. ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరం అయిందండి. ఇప్పుడు దాకా దామచల్ల జనార్దన్ గారు ఏడున్నారో తెలియదు. అకస్మాత్తుగా ఈ 2 రోజులు ఒంగోలుకు వచ్చి ముస్లిం సమ్మేళనం అని చెప్పి మళ్ళీ మా ముస్లిం సోదరుని మాయమాటలు చెప్పి ఏదో మళ్ళీ మోసం చేద్దామని చెప్పి ఉద్దేశంతో మా ముస్లిం సోదరులందరికీ నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ప్రలోభాలు పెట్టి మళ్ళీ ఎలక్షన్స్ 5 మా బాల్యనేని వాసన్న అండతో మేము ఈరోజు నిలబడ్డాం. మా వాసన్న మాకు బాగా తోడిచ్చారు, మాకు సహాయం చేశారు. మా ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతగానే ఉంటాం. ఎవరికి ఏం ద్రోహం చేయలేదు. ఈరోజు మేము షాపులు కట్టుకుని బతుకుతున్నామంటే ఇది అల్లా దయ వల్ల, వాసన్న సలహా వల్ల మేము ఇక్కడ బతుకుతున్నాం. మేము ఎప్పటికీ వాసన్నకి రుణపడే ఉంటాం. మళ్ళీ మీ హయాంలో రాజుపాలెం మసీద్ పగలగొట్టారు. దానికి ఏమైనా మీరు సమాధానం చెప్పగలరా? మీ ప్రభుత్వంలో రాజుపాలెం మసీదు పగలగొట్టారు. ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చాము, ఎన్నిసార్లు అడిగాము. మీరు తలుచుకుని ఉంటే ఆ రోజు ఆ గ్రామస్తులని మమ్మల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి మీరు ఆ మసీదు కట్టగలరు. కానీ కట్టలేదు. కట్టకపోగా ఈ రాజుపాలెం ఇష్యూ, ఈ మా మసీదు ఇష్యూ, ఈ షాపుల ఇష్యూ తీసుకొని మీ దగ్గరకు వస్తుంటే మీకు బాగా చిరాకు చెంది పక్కన ఈ తురకనా కొడుకులు ఎంతో మాకు ఇసిగిస్తున్నారని చెప్పి మీరు తిట్టారు. ఆ తిట్టినందుకు మీ టీడీపీ కార్యకర్తలే, మీ టీడీపీ నాయకులే మాతో చెప్పుకొని చాలామంది బాధపడ్డారు. ఇది నిజం. తురకనా కొడుకులతో నేను ఎందుకు నా కొడుకు నా ప్రాణాల మీద పడ్డారని చెప్పి తిట్టారు. మీరు మా మీదకి వచ్చి పడ్డారు. వీళ్ళకేం పని పాట లేదని చెప్పి మీరు హీనంగా మాట్లాడారు. కరోనాలో మీరు పట్టించుకోలేదు. సరే, కరోనాలో వాసన్న ఏం చేశాడండి? అందరికీ నమస్కారం అండి. నా పేరు యాసిను, ఒంగోలు మీనా మస్జిద్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు టీడీపీ పార్టీ మన జనార్దన్ గారు ముస్లింల సమ్మేళన అని ఒక కార్యక్రమం పెడుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ముస్లిమ్స్కి చేసింది ఏమీ లేదు. అదిగాక ప్రభుత్వం మారి మా వాసన ప్రభుత్వం వచ్చేసి 4.5 సంవత్సరాలు అయినది. ఇప్పుడు దాకా ఒక ముస్లిమ్స్ ఉన్నారా లేరా అన్న ఆలోచన లేదు. ఈరోజు ఎలక్షన్స్ ముందు వచ్చి ముస్లింల ఆత్మీయ సమ్మేళన మేము ఏదో చేసాం. ఏం చేశారండి? ఖబరస్థాన్కి ఒక వెహికల్ ఇచ్చారు. మిగతా డెవలప్మెంట్ అంతా చేసింది వాసన్న హయాంలో. సిమెంట్ రోడ్లు కానివ్వండి, సెంట్రల్ లైట్లు కానివ్వండి, పహారీ గోడలు కానివ్వండి, ఇవన్నీ చేసింది వాసన్న గారు. ఒక వెహికల్ ఇచ్చేసి మేము ఖబరస్థాన్కి ఏదో చేసేసాం. పండగ రోజుల్లో ఆ రోజు బతిలాడుకుంటున్నా కూడా మసీదు కూల్చేయడానికి వచ్చేసి ఇది మసీదా, ఇది 4 రేకులా అని ఏళనగా మాట్లాడి ఈరోజు అంత ప్రేమ ముస్లింల మీద ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. కట్టుకోవడానికి తలం పూజ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున దామచల్ల జనార్దన్ గారు ముస్లింల ఆత్మీయ సమ్మేళన అని చెప్పి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటో మాకు తెలియదు. కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రోజుల్లో 2016లో ముస్లిం షాపులన్నీ పడగొట్టేసిన తర్వాత మేము ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నామని కూడా మీకు తెలియలేదు. దానికి సంబంధించి ఏ ఒక్క నాయకుడు, టీడీపీ నాయకులు కానీ ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. దాని షాపులు పడగొట్టడానికి ఏం రీజనో మాకు తెలియదు. మేము 65 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలోనే ఉంటున్నాము, మా తాతల కాలం కాడి నుంచి కూడా. కానీ ఆ రోజు మీరు ఒక్కసారిగా వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసేసి షాపులు పడేసి వెళ్ళిపోయారు. ఏదో వాసన్న దయ వల్ల ఈరోజు మేము అక్కడ స్టాండర్డ్గా నిలబడగలిగాము. ఈ రోజున అక్కడ మసీదు కూడా ఏర్పాటు చేసుకున్నాము. 800 మంది నమాజ్ చదువుకునే విధంగా మసీదు కూడా ఏర్పాటు చేసుకున్నాము. అదంతా వాసన్న చదివానండి. కానీ ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి యాత్ర చేస్తున్నారు. దేనికి చేస్తున్నారో మాకు తెలియదు. సమాధానం చెప్పాలండి.
ఈ ఎప్పటికి కూడా వాసనకి వెనక మైనార్టీస్ ఉంటారని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. వార్తల సమర్థం నమస్కారం.